మీకంటూ ఏదో ఒక పథకం ద్వారా భరోసా ఇవ్వాలి. భరోసా కావాలి సార్. ఏమన్నా చేయాలి మా గురించి. మా పరిస్థితి కూడా బాగాలేదు, ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచో ఖాళీ రావాల్సింది, ఒక్కరిని వదిలి ఇప్పుడు 100 రూపీస్కి తీసుకెళ్ళి ఖాళీ ఇప్పటిదాకా ఖాళీ వచ్చాను. మీరు ఈ ర్యాపిడో ఊబర్ ద్వారా నడుపుతారా అన్న? ఊబర్ ర్యాపిడో ద్వారా ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా మీకు? ఏమీ లేదు, అది కూడా అట్లనే ఉంది. అది కూడా పడిపోయింది చాలా. ఏమో రావాలి, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా చాలా. అవుతుంది, ఆదుకోవాలి. అసలు చాలా పరిస్థితి బాగాలేకుండా అయిపోయింది. బయటకు వచ్చి ఇట్లనే కూర్చోవాల్సి ఉంది. ఇట్లనే కూర్చుంటే ఎవరైనా అర్జెంట్ ఉంటే అడుగుతారు, లేకపోతే లేదు. ఇక మేమే తీసుకొచ్చి మేమే వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటున్నాం. అంటే మొత్తానికి లేడీస్ ఫ్రీ ట్రావెలింగ్ ద్వారా మీకు చాలా ఎఫెక్ట్ పడ్డది. మేము కూడా ఇంట్లో మేము కష్టపడి ఇస్తే మేము కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తే బస్సులోనో ఆటోలోనో వెళ్తారు. అట్లా మాకే గతి లేకుండా అయిపోయింది ఇప్పుడు. మేము ఇయ్యనికి ఇంట్లో మాకే కష్టం అయిపోయింది ఇప్పుడు. ఏం లేదండి, కార్బార్ లేదు, ఏం లేదు. ఆర్టీసీ స్టేషన్ నుంచి మాకు కార్బార్ లేదు, ఏం లేదు. దందా లేదు, బండి ఫైనాన్స్ కట్టాలి, ఫైనాన్స్ లేదు. బండి గుంజుకోపోతాడు, వచ్చి మళ్ళీ ఇంటికాడ వచ్చి గొడవ పెట్టుకుంటాడు, అంతే. జెంట్స్ కాదండి, లేడీస్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎక్కువ లేడీసే ఉంటాయి ఎక్కువ. ఏదైనా డెలివరీ కేసు అయితే మేమే పోతాం ఆటో తీసుకొని. అయితే ఇప్పుడు జెంట్స్ ఓవర్ వస్తాడు, ఓవర్ వస్తలేరు. ఇప్పుడు ఆర్టీసీ ఏంటంటే ఫ్రీ అయిపోయింది కదా, అన్ని వచ్చి మాకు దందా లేదు, ఏం లేదు. మళ్ళీ బండి ఫైనాన్స్ కట్టాలంటే బండి కూడా వచ్చి మాకు బండి గుంజుకుని వెళ్ళిపోతాడు. సాధారణంగా ఈ ఉచిత మహిళకి ప్రయాణం ఏదైతే లేదు, అది ఆ పథకం లేనప్పుడు మీకు రోజు ఎంత వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తున్నదండి? ఇప్పుడు ఏం వస్తలేదండి. ఇప్పుడు 600 300 వస్తున్నాయి అంతే. అప్పుడు 1200 దాకా వస్తుండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అయితే ఎలా ఉందంటారు మరి మీ ఆటో వాళ్ళ పరిస్థితి? పరిస్థితి ఏంటంటే స్టార్ట్ చేసేస్తాం అంతే. ఆటో స్టార్ట్ చేసేస్తే అప్పుడు ఆర్టీసీ ఏమవుతుందో చూడాలి. మరి ప్రభుత్వానికి ఏం తెలియదు అనుకుంటారంటే మీ ఆటో యూనియన్ నుంచి కానీ మీ ఆటో డ్రైవర్లంతా కూడా? మేము ఆటో డ్రైవర్ మొత్తం యూనియన్ చేసి మేము ఆపేస్తాం. అంటే మీ వంతుకు మీ ఆటో వాళ్ళ పైన కూడా ప్రభుత్వం ఏదైనా ఒక భరోసా ఇచ్చేటట్టు ఒక పథకం దేవాలని కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటలేమండి, పైసలు మాకు వస్తలేవు, మేము ఏం చేస్తలేము. మళ్ళీ బండి చలాన్, ఈ చలాన్ ఆ చలాన్ కడుతున్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఉన్న పైసలు తీసుకుంటుంది కానీ మీకంటే ఎటువంటి భరోసా కల్పించలేదు. లేదు, కనిపిస్తలేదండి. అట్లా అని ఏమంటారు? మొత్తానికి ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు, ఒక మాట చెప్పండి. ఏంటంటే మాకు ఆటో పైన కట్టేది పైసలు వెళ్తలేవండి. మరి మేము తిండి ఏం తినాలి, పిల్లలకు ఏం కట్టాలి, ఇంటికి కిరాయి ఏం కట్టాలి, అట్లా ఏం చేసి చూస్తున్నాం. ఏదో ఒక విధంగా ప్రభుత్వం భరోసా కల్పించాలి అంతే, ఇంకేం భరోసా చెప్పేసాం. కేసీఆర్ ఉంటే అప్పుడు మంచిగా ఉంటుండే మాకు. కేసీఆర్ నుంచి చాలా ఏం లేకుండే 1200 1400 చేసుకుంటుండే మేము. ఇప్పుడు ఏం లేదు. దీని ద్వారా మహిళలకు మంచి జరుగుతుందని వాళ్ళు అంటున్నారు కదండి. మరి ఆ నేపథ్యంలో సరే మీకు ఒక విధంగా ఏదైనా నష్టం జరిగి ఉండొచ్చు, కానీ మహిళలు అంతా సంబరపడుతున్నారు ఈ విషయంలో. మాకు పడుతుంది సార్, మేము పడుతుంది. ఎందుకంటే ఇక్కడ పోతే పోలీసులు చలాన్ చేస్తారు, మళ్ళీ ఆ గలీలో పోతే లేడీస్ వస్తే డెలివరీ కేసు అయితే మేము పోతాం. నైట్ ఓవర్ వస్తారు, ఓవర్ రారు. మేము అంటే మీకు ఈ ఉచిత మహిళ ప్రయాణం వల్ల నష్టం ఏం లేదు, కానీ మీకు కూడా ఏదో ఒక విధంగా భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మాకు భరోసా కావాలి సార్, అంతే, ఇంకేం లేదు.